హలో డియర్ ఇంగ్లీష్ లవర్స్, హౌ యూ ఆల్ డూయింగ్? ఇప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ సిరీస్లో ఉన్నాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక హౌస్ వైఫ్ ఎలా చేసుకోవాలి, ఒక స్టూడెంట్ అయితే తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేసుకోవాలో మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్ బై ఛాన్స్, ఒకవేళ అది మిస్ అయ్యి ఉంటే కనుక దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, వాచ్ దోస్ థింగ్స్. లేదు మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, యు ఆర్ అన్ ఆస్పిరెంట్ ఆఫ్ సమ్ జాబ్, సో ఒక ఇంటర్వ్యూలో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూలో తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో ఈ రోజు క్లాస్లో చూడబోతున్నాము. అండ్ లెట్ మీ రీటరేట్ వన్ పాయింట్ ఏంటి అని అంటే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే మనం ఎంత కాన్ఫిడెంట్గా మనల్ని గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాము అనేది దట్ ప్లేస్ ఏ వైటల్ రోల్, ఇట్ మ్యాటర్స్ ఎలాట్. మన గురించి కొన్నిసార్లు మనమే చెప్పుకోవాలా. ఏమండి అక్కడ రెజ్యూమేలో ఉంటుంది కదండి, బయోడేటాలో ఉంటుంది కదా నా గురించి మొత్తం, మళ్ళీ ఎందుకు అని అంటే దే విల్ సీ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దేర్. అక్కడ మన కాన్ఫిడెన్స్ ఎంత గ్రేట్గా, హౌ గ్రేట్ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది దే షుడ్ నో, దట్ షుడ్ బి క్లియర్లీ అపియర్డ్ ఇన్ యువర్ ఫేస్. మరి అది కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఫ్రెషర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా చెప్పాలి ఇంటర్వ్యూస్లో చూసేద్దాం. కమాన్, ఒక్కసారి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని స్లైడ్స్ తీసుకొస్తూ ఉంటాను, కొన్ని సినాప్సిస్ రూపంలో. హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు తగ్గట్టుగా వీటిని మార్చుకుంటూ చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే దిస్ ఈస్ ద క్యాజువల్ థింగ్, నోన్ థింగ్. ఫస్ట్ గ్రీటింగ్స్తో స్టార్ట్ చేస్తామండి. వాళ్ళని విష్ చేయడం, గ్రీట్ చేయడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కొంచెం ఇన్ఫార్మల్ కండిషన్స్లో అయితే హలో సార్, హాయ్ మేడం, ఈ విధంగా కొంచెం గ్రీటింగ్స్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఈజ్ గ్రీటింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మీరిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయాలి. మీరు వీడియో పాజ్ చేసి నాతో పాటు పలకండి. ఏమండి మళ్ళా చెప్తున్నాను, అసలు ఏం తెలియకపోవడం కంటే ఏదో ఒకటి తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రై టు ఇమిటేట్. ఇక్కడ ఉన్నదాన్ని పలకండి, రిపీట్. ఓన్లీ దెన్ యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. ఒక్కసారి గమనించండి. గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. కాన్ఫిడెన్స్. అక్కడ ఫస్ట్ చూసేది ఏంటో తెలుసా? మన కాన్ఫిడెన్స్ని. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఎవర్. సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్లోనే మీరు ఆ కాన్ఫిడెన్స్ కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఐఎమ్ ష్యూర్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ సమ్ పాయింట్స్ దేర్. సో ఇక్కడ రెడీమేడ్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఫాలోఅప్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మన చేతిలో లేదు, కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మన చేతిలో ఉంది కదండి. మరి దాన్ని బాగా చెప్పాలా వద్దా? ప్రిపేర్ అవుదాం. ఓకే, ఫస్ట్ ఏం చెప్తాం? గ్రీటింగ్స్తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కామన్ తెలిసిందే, మన పేరుతో స్టార్ట్ చేస్తాం, మన పేరు గురించి చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అని అంటే, చాలామంది చేసే మిస్టేక్, స్టైల్ కోసం ఏం చెప్తా ఉంటామంటే మై సెల్ఫ్ ఉజ్వల, మై సెల్ఫ్ అని అంటూ ఉంటాం. నో, నెవర్ యూస్ దిస్ వన్, మై సెల్ఫ్ లేకుంటే దిస్ ఈజ్. ప్లీజ్ ఇంటర్వ్యూస్లో ఎస్పెషల్లీ ఫార్మల్ కండిషన్స్లో ఇలాంటివి చెప్పొద్దు. మై సెల్ఫ్, దిస్ ఈజ్, ట్రై అవాయిడింగ్ దీస్ థింగ్స్. వీటిని అవాయిడ్ చేయండి. మరి ఏం యూజ్ చేయాలి? మై నేమ్ ఈజ్, దట్స్ ఫైన్. ఐ ఆమ్, గుడ్. ఓకే, సో ఐ ఆమ్, మై నేమ్ ఈజ్. ఏమండి ఇవన్నీ చిన్నపిల్లలాగా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నామంటే గ్రామాటికల్గా పర్ఫెక్ట్ కదా, అవి ఎప్పుడూ ఉండిపోతాయి సృష్టి ఉన్నంతసేపు. సో అలాగే ఇప్పుడు చూడండి, మై నేమ్ ఈజ్, మీ పేరుతో స్టార్ట్ చేస్తాం. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ హియర్ టుడే. ఈరోజు ఇక్కడ ఉన్నందుకు చాలా థ్రిల్డ్గా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఫస్ట్ స్లైడ్ గుర్తుంచుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ ఉజ్వల ఆర్ మై నేమ్ ఈజ్ ఉజ్వల. ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ హియర్ టుడే. అర్థమైందా? ఇంకొకటి ఏంటి అని అంటే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ 1 minute దాటకూడదంటండి కొన్ని రూల్స్ ప్రకారం. అది 60 seconds ఎక్సీడ్ కాకూడదు. 1 minute లోపే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. కాబట్టి మీకు నాలుక మీద ఆడుతూ ఉండాలి. అంటే అంత ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 1 minuteలోనే క్యాచ్ చేయాలి కదా. సో సి నా థర్డ్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమో గ్రీట్ చేసాం, సెకండ్ పాయింట్ పేరు చెప్పాం, అండ్ థర్డ్ పాయింట్ మనం ఏం చదువుకున్నాము, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాము. సి మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేటప్పుడు ఇదేమో సినాప్సిస్ కైండ్ అనమాట. ఇలా చెప్పండి అని ఎగ్జాంపుల్. ఇదేమో ఒక మోడల్ ఆన్సర్ లాగా ఇక్కడ రాశాను, ఒకసారి గమనించండి. ఫస్ట్ చూడండి, ఐ హ్యావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై, ఈ మధ్యనే కంప్లీట్ చేశాను, మీ డిగ్రీ ఏదైతే అది పెట్టండి, బీటెక్కా, డిగ్రీయా, పీజీయా, ఏదైతే అది. నెక్స్ట్ స్ట్రీమ్, ఇన్
స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో మీరు కంప్లీట్ చేశారు, ఫ్రమ్ మీరు ఏ కాలేజ్ ఆర్ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారో అది చెప్తారు, విత్ ఎంత పర్సెంటేజ్తో కంప్లీట్ చేశారు. దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని హైలైట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దానికి ఒక్కసారి ఎగ్జాంపుల్ రాసాను చూడండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే స్ట్రీమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఫ్రమ్ ఏబిసి యూనివర్సిటీ విత్ అన్ 8.5 CGPA. అర్థమవుతుందా? ఇప్పుడు పాజ్ చేసుకొని మీ బ్యాచులర్ డిగ్రీ ఇక్కడ రాసుకొని దాన్ని 1-2 సార్లు పలకండి. ఏమండి, యూ హ్యావ్ టు వర్క్ అండి. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ ఇదంతా చేయడానికి చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చాను. నేను చెప్పేసినంత మాత్రాన్ని మీకు వచ్చేది. మీరు నోరు తెరిచి మాట్లాడితేనే మీకు వస్తుంది. ట్రై ఇట్. డియర్ ఆస్పిరెంట్స్, జాబ్ ఆస్పిరెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పలేక, ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేక ఎన్ని ప్రాబ్లమ్స్ పడి ఉంటాం. ఒక్కసారి దీన్ని మనసు పెట్టి ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్ కష్టపడి ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఓకే, నా 3 పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ 4th పాయింట్ అంత మ్యాండేటరీ కాదు. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ కార్పొరేట్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంత ఎక్కువగా ఎంటర్టైన్ చేయట్లేదు. మన టాలెంట్స్కి, మన స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప మన పర్సనల్ డీటెయిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ యూ షుడ్ హ్యావ్ సంథింగ్ టు టెల్. దానికి ఒక స్ట్రక్చర్ కావాలి కదా, అది ఉద్దేశించి ఇక్కడ రాశాను. ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ స్కిప్ దిస్ 4th పాయింట్. ఓకే, కావాలని ఇంట్రడ్యూస్ చేశాను నేను ఇక్కడ. ఎందుకు, ఒకవేళ అడిగితే మీరు చెప్పుకోవడానికి మీకు రావాలి. చాలా చోట్ల అయితే ఈ మధ్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి నెగ్లిజిబుల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, అసలు వదిలేశారు. ఓకే, ఎక్కువ మన ప్రెజెంటేషన్ మీద, మన స్కిల్స్ మీద ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే, ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో, అక్కడ అది పెడతాం నెంబర్. ఓకే, తర్వాత మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, వాళ్ళు ఏం చేస్తారు, అవి వాళ్ళ గురించి ఇక్కడ మీరు ఫిల్ చేసుకోండి ఈ బ్రాకెట్స్లో. అండ్ దెన్ మై ఫ్యామిలీ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ అండ్ మోటివేటెడ్ మీ ఇన్ మై ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ గోల్స్. నా కెరియర్ గోల్స్లో కానీ, నా ఎడ్యుకేషన్లో కానీ నా ఫ్యామిలీ నాకు ఎంతో అండగా నిలబడింది, ఎంతో సపోర్ట్ చేసింది అని ఫ్యామిలీకి రుణపడి ఉండి చెప్తాం కొన్ని మాటలు. ఇమోషనల్ కదా, అక్కడ అలాంటి ఒక 2-3 డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకసారి నేను ఒక మోడల్ ఆన్సర్ రాసాను చూడండి ఇక్కడ. ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4, నలుగురితో కూడిన ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చాను. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్ అండ్ మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. మై యంగర్ సిస్టర్ ఈజ్ పర్స్యూయింగ్ హర్ స్టడీస్. పర్స్యూ అంటే చదువుకోవడం. తన స్టడీస్ పర్స్యూ చేస్తోంది. అండ్ దేర్ ఎంకరేజ్మెంట్ హ్యాస్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ మై కెరియర్ ఆస్పిరేషన్స్. నా కెరియర్ ఆస్పిరేషన్స్ని ఇలా మౌల్డ్ చేయడానికి వాళ్ళ ఎంకరేజ్మెంటే ఎంతో తోడ్పడింది. సో ఇలా మన ఫ్యామిలీ గురించి చెప్తాం. ఇన్ కేస్ మాట్లాడాల్సి వస్తే కొన్ని కండిషన్స్లో యూ కెన్ స్కిప్ దిస్ వన్. యూ నో ఇట్ వెరీ వెల్ వేర్ టు స్కిప్. ఓకే, నా తర్వాత ఇంకా ఏం చెప్తాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడడం. ఆ 4th పాయింట్ కావాలంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే మాట్లాడచ్చు. నెక్స్ట్ మీరు మాట్లాడాల్సింది, మనం నేర్చుకున్న ఏదన్నా స్కిల్స్ ఉన్నాయా, అది టెక్నికల్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ కానీ ఏమన్నా నేర్చుకుని ఉంటే యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దోస్ థింగ్స్. వాటి గురించి మాట్లాడాలి. సి, ఐ హ్యావ్ స్ట్రాంగ్ స్కిల్స్ ఇన్, మీకు ఎందులో అయితే స్కిల్స్ ఉన్నాయో వాటిని మెన్షన్ చేయండి. ఏమండి, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ప్రతి మనిషికి మారుతూ ఉంటాయి. అందుకని నేను పెద్దగా ఇక్కడ ఏం రాయలేదు. మీ రిలవెంట్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయండి. సాఫ్ట్ స్కిల్స్ అట్లాంటివి, లేకుంటే టెక్నికల్ స్కిల్స్. ఇప్పుడు మోడల్ ఆన్సర్లో నేను కొంచెం మెన్షన్ చేశాను చూడండి. ఎట్లా అంటే, ఐఎమ్ ప్రొఫిషియంట్. ప్రొఫిషియంట్ అంటే చాలా సామర్థ్యత ఉంది నాకు అందులో, సూపర్బ్ అని. ఐఎమ్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్, జావా and SQL and I have strong problem solving and analytical skills. మన యొక్క టాలెంట్స్ గురించి, మన స్కిల్స్ గురించి మాట్లాడాలి కదా. వన్ మోర్ థింగ్, మీ స్కిల్స్ గురించి మీరే చెప్పాలండి, ఇంకెవరు చెప్పబోట్లేదు మీకోసం. సో మీరే మాట్లాడాలి, తప్పదు. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మీకు ఏం స్కిల్స్ ఉన్నాయో వాటిని చెప్తాం. ఐఎమ్ ఆల్సో ఎ క్విక్ లెర్నర్. నేను చాలా ఈజీగా థింగ్స్ని గ్రాస్ప్ చేసి నేర్చుకుంటాను. అండ్ ఎ టీమ్ ప్లేయర్. నేను ఒక మంచి టీమ్ ప్లేయర్ని కూడా, టీంతో ఉండి ముందుకి నడిపిస్తూ హెల్ప్ఫుల్గా ఉంటాను. సో ఆమె టీమ్ ప్లేయర్. అర్థమవుతుందా? సో ఇలాంటివి మీకు ఫింగర్ టిప్స్ ఖచ్చితంగా టంగ్ మీద ఈజీగా అలా నోట్లో ఆడుతూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో దిస్ ఈజ్ ద 5th పాయింట్. ఫస్ట్ పాయింట్ గ్రీట్ చేయడం. సెకండ్ పాయింట్ నేమ్ గురించి మాట్లాడతాం. అండ్ థర్డ్ పాయింట్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాం. 4th పాయింట్ యూ కెన్ స్కిప్ ఆర్ యూ కెన్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అండ్ 5th పాయింట్ మీ స్కిల్స్
వాటి గురించి చెప్తాం, మీ స్ట్రెంగ్త్స్ గురించి. అండ్ నౌ మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే 4th ఇయర్లో ఉన్నప్పుడు, లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఇంటర్న్షిప్ ఏదైనా ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఉంటే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. డ్యూరింగ్ మై స్టడీస్, నేను చదువుకునేటప్పుడు ఐ వర్క్డ్ ఆన్ ఏ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయితే దేని మీద పనిచేశారో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫైనల్లీ దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసాను చూడండి. డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ఐ డెవలప్డ్ ఏ మొబైల్ అప్లికేషన్ ఫర్ టాస్క్ మేనేజ్మెంట్. ఒక టాస్క్ మేనేజ్మెంట్ కోసం నేను ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ తయారు చేసింటిని. సపోజ్ అది తయారు చేయడానికి మీరు ఏవో టెక్నిక్స్ వాడింటారు కదా, సపోజ్ ఏదైనా ప్రోగ్రామింగ్ పేరో ఏదో ఒకటి అలాంటివి ఏమన్నా ఉంటే యూజింగ్ అని యాడ్ చేసుకోండి. అక్కడ యూజింగ్ ఏ ప్రోగ్రామ్ యాడ్ చేశారో చూడండి. నెక్స్ట్ ఎడిషనల్లీ అంటే దానితో పాటు ఇంకా ఏం చేశాను, ఐ కంప్లీటెడ్ అన్ ఇంటర్న్షిప్ ఎట్ XYZ కంపెనీ. ఒక XYZ కంపెనీలో నా ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేశాను. వేర్ ఐ వర్క్డ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ మీద నేను ఆ కంపెనీలో పనిచేసింటిని. అంటే నాకు పలానా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మీరు అక్కడ చూపిస్తున్నారు మీ ఇంటర్న్షిప్ గురించి, మీ కాలేజీలో మీరు చేసిన థింగ్స్ గురించి. నా నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ మాట్లాడాల్సింది దేని గురించి అంటే మన కెరియర్ గోల్స్ గురించి. ఈ కంపెనీలో పనిచేస్తే మనకేంటి లాభం, వాళ్ళకేంటి లాభం అని చెప్పడం కోసం విన్ విన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ హ్యావ్ టు గివ్ ద నెక్స్ట్ పాయింట్. సి ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ అప్లై మై నాలెడ్జ్ అండ్ గ్రో ప్రొఫెషనల్లీ. నేను ప్రొఫెషనల్గా ఎదగడానికి, నా నాలెడ్జ్ అప్లై చేయడానికి ఒక ఆపర్చునిటీ కోసం, ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నాను. నా నాలెడ్జ్నంతా ఇక్కడ పెట్టడానికి అది ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మీనింగ్. దీనికి ఒక మోడల్ ఆన్సర్ రాసాను చూడండి. ఐఎమ్ ఈగర్ టు స్టార్ట్ మై కెరియర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ and this role provides the perfect platform to apply my coding skills while learning from experienced professionals. Why this company అనే క్వశ్చన్ వస్తుంది. ఇదంతా ఎందుకు రాశాను అని అంటే వై దిస్ కంపెనీ. ఓకే, ఇలా అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎస్ నాకు ఈ టాలెంట్ ఉందంటే సరిపోదు, మరి నాకున్న ఆ టాలెంట్ని, నా స్కిల్స్ని నేను ఒక దగ్గర అప్లై చేసి డెవలప్ అయ్యి చూపించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ కావాలి కదా. అండ్ దట్ ఈస్ ద రీజన్ యువర్ కంపెనీ అని చెప్పేసి ఆ రోల్ నాకు ఎందుకు కావాలి, మీరు ఇప్పుడు ఏ జాబ్కి అయితే ఇక్కడ ఉందో ఆ జాబ్ రోల్ నాకు ఎందుకు కావాలి, ఇందుకు కావాలి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుందండి. వై దిస్ కంపెనీ, అప్పుడు యువర్ ఆన్సర్ షుడ్ బి దిస్ వన్. వాళ్ళు అడక్కనే ఇలాంటివి కనుక చెప్పాము అంటే యూ కెన్ క్రియేట్ యువర్ మార్క్. లాస్ట్లో మీ పర్సనల్ ఇంట్రెస్ట్స్ గురించి మాట్లాడతాం. ఏంటి, అపార్ట్ ఫ్రమ్ మై అకాడమిక్స్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, నా అకాడమిక్స్, నా ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ వీటన్నిటితో పాటు ఐ ఎంజాయ్ అని చెప్పేసి మీకు ఏవైతే హాబీస్ ఉన్నాయో ఆ హాబీస్ గురించి మాట్లాడండి. ఇందాక మనం అనుకున్నట్లుగా ఫ్యామిలీ పాయింట్ స్కిప్ చేయొచ్చు అండ్ ఈ పాయింట్ను కూడా స్కిప్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్, ఇన్ కేస్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్, ఆ 60 సెకండ్స్లో ఇంకా ఏమైనా టైం మిగిలితే యూ కెన్ యూజ్ దిస్ పాయింట్. ఓకే, సి ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ చదవడం ఇష్టపడతాను, ప్లేయింగ్ చెస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ టెక్నాలజీస్. సో దిస్ ఆర్ మై హాబీస్ అంటే హాబీస్ గురించి చెప్పినప్పుడు. అండ్ ఫైనల్లీ లాస్ట్లో మనం కంక్లూజన్లో చెప్పాల్సిందేంటి, ఇట్స్ ఆల్ అబౌట్ మీ ఆర్ దాట్స్ ఆల్ అబౌట్ మీ. నా గురించి అదే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు ఇచ్చిన ఈ టైం కొరకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇలా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటాం. సో హోప్ యూ గాట్ సంథింగ్ ఫ్రమ్ దిస్. కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అబౌవ్ ఆల్ టర్మ్స్, ఇంగ్లీష్, లాంగ్వేజ్, సెంటెన్సెస్ ఎక్కడి నుంచైనా నేర్చుకొని అప్లై చేయొచ్చండి. అల్టిమేట్ థింగ్ ఏంటో తెలుసా, ద వే యూ ప్రెజెంట్, హౌ యూ ప్రెజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ చేయండి విత్ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఐ కాంటాక్ట్. దాట్ కీప్స్ యూ హై. సో ఫ్రెండ్స్, హోప్ యూ లెర్న్డ్. అండ్ ఇంతకుముందు వీడియోస్ మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసేసేయండి. మరి సెల్ఫ్ ఇంట్రడక్షన్ సిరీస్లో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఒకే ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్తో మీ ముందుకు వస్తాను. బట్ నాట్ నౌ, నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ తర్వాత మీకు ఇస్తాను. జనరల్గా ఎక్కడున్నా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఒక జనరల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్, టేక్ కేర్.